हरि गुरुर्ब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरुः साक्षात् परं ब्रह्म तस्मै श्री गुरवे नमः। व्यासं वसिष्ठनप्तारं शक्तेः पौत्रमकल्मषम् पराशरात्मजं वन्दे सुखतातं तपोनिधिम् शुक्लांबरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तये। अगज आनन पद्मार्कं गजाननमहर्निशम् अनेकदं तं भक्तानां एकदन्तमुपास्महे। वक्रतुण्ड महाकाय कोटिसूर्यसमप्रभ निर्विघ्नं कुरु मे देव सर्वकार्येषु सर्वदा। सरस्वती नमस्तुभ्यं वरदे कामरूपिणी विद्यारम्भं करिष्यामि सिद्धिर्भवतु मे सदा। ॐ भूर्भुवः स्वः ॐ तत्सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो नः प्रचोदयात्। वासुदेव कार्यक्रम परिचय पत्र।
ఫోరం ఫర్ ట్రూత్ సీకర్స్, సత్యాన్వేషకుల బృందం. పరమ గురువులు హెలినా పెట్రోనా బ్లవెట్స్కీ ద్వారా సమస్త మానవాళి ఆధ్యాత్మిక అభివృద్ధి పరిపూర్ణతల కొరకు అందించిన మ్యాగ్నమ్ ఓపస్ పరమాద్భుత దివ్య గ్రంథం ద సీక్రెట్ డాక్ట్రైన్, రహస్య సత్య సూత్రం, వాల్యూమ్ 1, కాస్మోజెనసిస్, ప్రథమ సంపుటము, బ్రహ్మాండోత్పత్తి క్రమము. పార్ట్ 1, కాస్మిక్ ఎవల్యూషన్ ఇన్ 7 స్టాంజాస్ ఫ్రమ్ ద బుక్ ఆఫ్ ధ్యాన్. ప్రథమ భాగం ధ్యాన గ్రంథములోని 7 స్టాంజాస్ లో వివరింపబడిన బ్రహ్మాండ పరిణామము. గ్రంథ పఠనము, అధ్యయనము, అవగాహన, ఆత్మదర్శనము కార్యక్రమము. 214వ పాఠం 20/11/2024 బుధవారము సాయంత్రం 4:30 గంటలు. ద సీక్రెట్ డాక్ట్రైన్ స్కైప్ గ్రూప్ లో సుదూర ప్రాంతాలలో ఎవరింట్లో వారు హాయిగా విశ్రాంతి తీసుకుంటూ ఏకకాలంలో ఒకేసారి ఏమి చేస్తున్నాము? వింటున్నాము. ఏమి వింటున్నాము? శాస్త్ర సాంకేతిక రంగములలో ఎంతో వేగముగా పురోగమిస్తున్న ప్రస్తుత కాలములోని మానవాళి అదే వేగముతో ఆధ్యాత్మిక రంగంలో కూడా పురోగమించుటకు వీలుగా ప్రపంచంలోని అన్ని జాతుల, మతముల పవిత్ర గ్రంథములలో పొడుపు కథల రూపంలో అర్థము అయి అవనట్లుగా ఉన్న సృష్టి రహస్యములను, సృష్టి అమరిక కూర్పును బహిర్గతం చేసి మానవాళికి అందించి వాటి అవగాహన ద్వారా ఆత్మదర్శనము పొందుట అను దివ్య ప్రణాళిక అమలు పరచబడుటకు పరమ గురువులు మేడం హెలినా పెట్రోనా బ్లవెట్స్కీ ద్వారా అత్యద్భుతముగా అందించిన ద సీక్రెట్ డాక్ట్రైన్ గ్రంథంలో బాహాటముగా ఇవ్వబడిన అతి నిగూఢములైన సృష్టి రహస్యములు, వాటి మూలము, గ్రంథ హృదయమును చేరు పద్ధతులు తెలుసుకోవాలనే తీవ్ర ఇచ్ఛతో, తపనతో సత్యాన్వేషణలో భాగముగా ఎన్నో నిగూఢ విషయములను మరింత లోతుగా తెలుసుకుంటూ సత్యమును చేరు ప్రయత్నంలో మనమందరము ఇక్కడ చేరాము. దానితో పాటు ఆధునిక విజ్ఞానము యొక్క దృష్టి పథము నుండి తప్పిపోయిన తత్వదర్శన అన్వేషణలో అనగా సత్యాన్వేషణ కొరకు కూడా ఈ గ్రంథము దగ్గరకు వచ్చాం. The true student of the secret doctrine is a జ్ఞానయోగి అని మేడం బ్లవెట్స్కీ తన చివరి రోజులలో అన్న మాటలను నిజం చేయటానికి మనమందరము జ్ఞానయోగిగా అవుటకు కూడా ఇక్కడ చేరాం. గత 2 సంవత్సరముల 8 నెలల కాలము పాటు ద సీక్రెట్ డాక్ట్రైన్ గురించి తెలుసుకోవడానికి ప్రయత్నించిన మనము ప్రస్తుతము ఇక్కడ చేరి ద సీక్రెట్ డాక్ట్రైన్ ను తెలుసుకుంటూ ఆపై సమస్త విశ్వముగా రూపుదాల్చిన ద సీక్రెట్ డాక్ట్రైన్ యందు ప్రవేశించి
ద సీక్రెట్ డాక్టర్ గా స్వస్థితి యందు మేల్కొంచుటకు చేస్తున్న చిరు ప్రయత్నమే ఈ కార్యక్రమము. ఈ దివ్య జ్ఞాన మహాయజ్ఞ కార్యక్రమంలో పాల్గొని చెవి యొగ్గి వినుచున్న, అనగా ఒళ్ళంతా చెవులు చేసుకుని వినుచున్న ప్రియ సత్యాన్వేషక సోదర శ్రోతలందరకు నమస్కారం. అని బెసెంట్ ద్వారా ప్రసాదింపబడిన యూనివర్సల్ ప్రేయర్ ఇన్వొకేషన్. ఓ హిడెన్ లైఫ్ vibrant in every atom, O hidden light shining in every creature, O hidden love embracing all in oneness, may each who feels himself as one with thee know he is also one with every other. ఇప్పుడు ఆ కంఠస్వరంలో తేడాని గమనించి ఉంటారు మీరు. మనం ఇంతవరకు పాఠాలు చెప్పుకున్నప్పుడు ఉన్న కంఠస్వరానికి, ఈ రోజు ఉన్న కంఠస్వరానికి మాటలు అవే, కానీ కంఠంలో తేడా ఉండేటప్పుడు కల్లా దానికి తగ్గట్టుగా బయటకు వచ్చే మాటలు అంతే తేడాతో, అంటే ఆ కంఠం యొక్క పరిస్థితినికి సంబంధించి అది ఏ విధంగా ఉందో దానికి తగిన విధంగా ఆ మాటలు బయటకు వస్తూ ఇట్లా మనకు వినపడుతూ ఉన్నాయి. ఈ మాటలని మరి నిన్న చెప్పుకున్నాం, మొన్న చెప్పుకున్నాం, అంతకు ముందు చెప్పుకుంటున్నాం. ఎంతో స్పష్టంగా ప్రతి అక్షరము అర్థమయ్యేటట్టుగా దాని భావాన్ని అనుసరించి అలాగా చెప్పుకుంటూ వచ్చాం. ఈ రోజున మరి అట్లాగా లేదు. ఇది మనకి ఒక సూత్రాన్ని అందిస్తుంది, ఒక రహస్యాన్ని, సృష్టికి సంబంధించిన ఒక రహస్యాన్ని అందిస్తుంది. అందుకు దీని గురించి ప్రస్తావిస్తున్నాం. అంటే ఆ సంకల్పం పరా అని ఏదైతే ఉందో మనకి వైఖరిగా రావాలి అంటే ఎక్కడ బయలుదేరాలి? పరా పశ్యంతి మధ్యమ వైఖరి. వైఖరిగా మన కంఠస్వరం నుంచి బయటకు వచ్చి మనకి వినపడుతుంది. అలాగే ఈ సృష్టి అలాగా వైఖరిగా వ్యక్తమవుతుంది. వ్యక్తమవడానికి ముందు 3 స్థితులుగా అక్కడ బయలుదేరి పరా దగ్గర బయలుదేరింది ఒకటే. అది ఎవరికి వాళ్ళకి వచ్చేటప్పుడు కల్లా వారి గొంతుని అనుసరించి, వారి ఆరోగ్య పరిస్థితిని అనుసరించి, వారి యొక్క భావాలు, అతను ఏ ఎవల్యూషన్ లో ఏ స్థాయిలో ఉన్నాడో, ఏ స్థితిలో ఉన్నాడో, అతని యొక్క వికాస దశ ఏమిటో దానికి అనుగుణంగా పూర్తిగా భౌతిక స్థాయిలో ఉన్నాడా, ఈ భౌతిక స్థాయి నుంచి అంటే దేహాత్మ యొక్క ఆధ్వర్యంలో ఉన్నాడా, లేక జీవాత్మకి శరణాగతి చెంది దేహాత్మ పూర్తిగా జీవాత్మ ఆధ్వర్యంలో ఇది నడుస్తుందా, అవి అతనున్న పరిస్థితిని బట్టి ఆ మాటలు బయటకు వస్తూ ఉంటాయి. ఎట్లాగైతే ఈ కంఠం యొక్క ఆరోగ్య స్థితిని బట్టి మాటలు ఎలాగ బయటకు వస్తున్నాయి అట్లాగా. అందుకే ఒక్కొక్కళ్ళ నుంచి ఒక్కొక్క రకమైనటువంటి మాటలు వస్తున్నాయి. కానీ బయలుదేరిన సంకల్పము ఒకే ఒక సంకల్పం, దివ్య సంకల్పం. మన దగ్గరకు వచ్చేటప్పుడు కల్లా ఎక్కడికక్కడికి డిఫరెన్స్ అయిపోయింది, డిఫరెంట్ గా. మనకి ఇక్కడే ఉదాహరణ చూసాం కదా, రుజువైంది కదా మనకి. నిన్న నేను మాట్లాడిన మాటలకి, అంతకు ముందు మాట్లాడిన మాటలకి, ఈ రోజు ఈ క్షణం నేను మాట్లాడుతున్న మాటలకి ఆ కంఠస్వరం ఎంత తేడా వచ్చింది. అతి కష్టం మీద ఆ గొంతులోంచి పెగులుకుంటూ వస్తుంది ఆ మాట.
అతను ఇది మనం గుర్తుపెట్టుకోవాలి. ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క రకంగా వ్యవహరిస్తున్నారు. అంటే వాళ్ళ యొక్క వికాస దశను అనుసరించి ఆ ఆ దేహం, ఆ మానవ దేహం, ఆ యంత్రం అంతవరకే అది పనిచేస్తూ ఉంది. అంతవరకే అది వ్యక్తాన్ని చేయటానికి వీలవుతుంది అన్నట్టు. సో, దానికి అనుగుణంగా వాడు మాట్లాడుతున్నాడు అన్నట్టుగా మనం పాజిటివ్‌గా, అది వ్యతిరేకంగా మనం అనుకోకుండా. ఇది ఇంకా వికాసం చెందితే ఆయన చక్కగా, ఇంకా కంఠం చక్కటి ఆరోగ్యంగా చేకూరితే కంఠానికి చక్కగా పలకొచ్చు. ఆరోగ్యం చేకూరుగాక. వాళ్ళ వికాస దశ మరింతగా పరిణమించుగాక అని మనం సంకల్పించడం. ఓకే. మనం ఏం చేస్తున్నామంటే ఇప్పుడు 4 స్టాంజాకి సంబంధించి 3 శ్లోకం 2 భాగాలుగా ఉంది. ఏ, బి అనే 2 భాగాలుగా. దానికి సంబంధించి మొదటి భాగానికి మొదటి భాగం యొక్క కామెంటరీ, వ్యాఖ్యానం మనం చూస్తున్నాం. ఇక్కడ ద కుమారాస్ ఫర్ ఇన్స్టెన్స్ ఆర్ కాల్డ్ ద 4, దో ఇన్ రియాలిటీ 7 ఇన్ నెంబర్. ఈ విషయం మనకెక్కడా రాదు. 7 ఇన్ నెంబర్, దో ఇన్ రియాలిటీ. వాస్తవంగా యథార్థంగా 7 ఉన్నప్పటికీ మనకి ప్రస్తుతానికి గమనికలోకి వచ్చింది 4. బికాస్ సనక, సనంద, సనాతన అండ్ సనత్ కుమార ఆర్ ద చీఫ్ వైధాత్ర. their patronymic name. తండ్రి పేరుతో వైధాత్ర, విధాత యొక్క కుమారులు అని. As they spring from the fourfold mystery. దీని గురించి ఈ కుమారాసు గురించి ఇంకొంచెం వివరంగా మనం మాస్టర్ గారి భావార్థ ప్రకాశంలో ఇవ్వటం జరిగింది. కుమారులు, ఇది భాగవత రహస్య ప్రకాశం గ్రంథం 3వ సంపుటంలో ఉందన్నమాట. ఇది సనకుడు, సనందనుడు, సనత్ కుమారుడు, సనత్ సుజాతుడు అనువారు కుమారులు అనబడుతుంది. నారదుడును ఈ నలుగురును మానస సృష్టి, బ్రహ్మ యొక్క మానస సృష్టి అన్నమాట. వీరు నా భావమునందు పుట్టినవారు లేక నా మనసు నుండి పుట్టినవారు అని భగవద్గీతలో వివరింపబడినది. వీరు కేవలము జ్ఞానమూర్తులై అంతర్యాములుగా చరింతు. వీరిని పంచభూతములు గాని మిగిలిన సృష్టి గాని అంటదు. ఇంకా అప్పటికి ఇవన్నీ రాలేదు. ఇంకా మిగతా సృష్టి అంతా రాలేదు వీళ్ళు వచ్చే సమయానికి. అందువల్ల వీళ్ళని ఏమీ అంటదే కాదు. అదిగాక అంతర్యాములుగా చరిస్తున్నారు. అంతర్యాములుగా చరించినప్పుడు భూలోకంలో ఉన్నా మనల్ని ఏది అంటదు. సమస్త ముందు ఏదైతే ఉందో దానిని అనుభూతి చెందుతూ మనం జీవిస్తూ ఉంటే ఇంకా అంటటానికి ఏముంటుంది అక్కడ? ఏమీ లేదు. వీరి భావములతోనే కావలసిన తావులందు భావముల అంశలుగా శరీరములు ఏర్పడును గాని భౌతిక, మానసిక శరీరములు ఉండవు. యోగ సాధనలో మోక్షము కోరిన వారి మనస్సులలో వీరు సన్నిధి చేసి ఊర్ధ్వగతికి సహకరింతురు. ఇలా సమస్త మానవాళి ఆధ్యాత్మిక అభివృద్ధి పరిపూర్ణతలకి నిరంతరము కృషి చేస్తూ ఉంటారు వీళ్ళు. నేను వీళ్ళు నలుగురు ఈ సృష్టి మొత్తానికి పునాదిగా ఉండి వీళ్ళ పునాది మీద ఈ సృష్టి అంతా సృష్టింపబడుతూ ఉంది.
వీళ్ళేమో మేము సృష్టి చేయమని చెప్పి అంతర్యామిత్వం చెంది అలాగే ఉండిపోయారు. అయితే సృష్టి చేయడం ఏంటి? సృష్టించడం కాకుండా సృష్టిలో ఉన్నటువంటి వాళ్ళందరూ అంతర్యాములుగా అయ్యేటట్టుగా, అందరూ మోక్ష స్థితిని పొందేటట్టుగా చేయటం కోసం వాళ్ళు అక్కడ ఆగిపోయారు. లేకపోతే బ్రహ్మ ఆదేశించాడు కాబట్టి ఆ ఆదేశాన్ని అనుసరించి సృష్టి చేయటం ప్రారంభించేవాళ్ళు. అట్లాగైతే మనకిక్కడ ఆత్మవిద్యకి చాలా కష్టమయ్యేది. ఆధ్యాత్మిక అభివృద్ధి, పరిపూర్ణతలు అత్యంత కష్టతరమయ్యాయి. ఇప్పుడు దాన్ని సులభతరం చేయడానికి వాళ్ళు అక్కడే ఆగిపోయారు. ఆగిపోయి సమస్త జీవుల యందు వాళ్ళు అంతర్యాములుగా ఉంటూ మనల్ని ఎప్పటికప్పుడు ప్రేరణ కలిగిస్తూ మనం అంతర్యాములుగా అయ్యేటట్టుగా వాళ్ళు మనకి సహకారం ఇస్తున్నారు. వాళ్ళు సహకరిస్తున్నారు మనకి. భక్తి యోగమునకు సృష్టి యందు ఆచార్యులు. భక్తి అనున్నది ఉన్నదని మానవుని మనస్సునకు తట్టుట వీరి వలననే. 115. తర్వాత ఇంకొకటేంటంటే వీరి గురించే అటు పైన బ్రహ్మ సృష్టిలోని దశలు. బ్రహ్మ సృష్టి మొదలుపెట్టినప్పుడు స్వచ్ఛమైన జ్ఞానము బ్రహ్మ మనసుగా పుట్టును. అది రాబో సృష్టికి ఆత్మగా పనిచేయను. అది ఏ కుమారుల సృష్టి. సనకుడు, సనందనుడు, సనత్కుమారుడు, సనత్సుజాతుడు అను 4 కుమారులు రాబో జీవులలో మనస్సు, బుద్ధి, చిత్తము, అహంకారమునను వానిలో అంతర్యామిత్వం ఉంది. సమయము చూచి భక్తి యోగం ఉపదేశించి సత్వగుణము, చిత్తశాంతి, యోగ సాధనము, మోక్ష విద్య ప్రసాదించు పరమ గురువులై అంతర్యామిత్వము వహింతురు. జరిగిన సృష్టిలో వారు తమ పని చేదురు గాని స్వయముగా వారు సృష్టిని వృద్ధి చేయు స్వభావం గలవారు కాదు. వాళ్ళు సృష్టి చేయడానికి నిరాకరించారు అంటే అర్థం ఏంటి? సృష్టిలో జరుగుతున్న సృష్టిలో వారు తమ పని చేస్తారు గాని తమంత తాముగా సృష్టిని సృష్టించడం అనేది చేయరు. వీరి పని ఏంటి? జరుగుతున్న సృష్టిలో, జరిగిన సృష్టిలో వాళ్ళు వాళ్ళకి ఉద్దేశింపబడిన పని చేస్తూ ఉంటారు. అదే భక్తి యోగం ఉపదేశించి సత్వగుణము, చిత్తశాంతి, యోగ సాధనము, మోక్ష విద్య ప్రసాదించు పరమ గురువులై అంతర్యామిత్వం వహింతురు. ప్రతి జీవి యందు వీళ్ళు వాళ్ళు అనకుండా అందరి యందు సిద్ధముగా ఉంటారు. అటువైపు తిరిగి చూసామా వెంటనే వాళ్ళ యొక్క చూపు మన మీద ఉంటుంది. మన కేసే చూస్తూ ఉన్నారు వాళ్ళు నిరంతరం. మరి ఈ విషయం ఈ ఏర్పాటు ఈ విధంగా ఉంది అన్నది తెలిస్తే కదా మనం అటేపుకి చూడటానికి. ఇట్లాగా వీళ్ళున్నారు, వీళ్ళు మనకి ఇటువంటివి ఉపదేశిస్తూ ఉంటారు, మనలో మేల్కొల్పుతూ ఉంటారు మనల్ని, ఆ విషయం పట్ల తట్టి లేపుతుంటారు అని. ఈ బ్రహ్మ సృష్టిలో మొదటగా వచ్చిన వాళ్ళు వీళ్ళ యొక్క పని ఇది అని ఈ విషయం మనకి అమరిక కూర్పు మనకు అవగాహన అయితే అప్పుడు దానికి అనుగుణంగా మనం అటువైపుకి చూడటానికి అవకాశం ఏర్పడుతుంది. అప్పుడు వాళ్ళకి పని తేలికవుతుంది ఆ 4 కుమారులకి. అటు పైన నేల లోహితుడు వాని నుండి ఏకాదశ రుద్రులు పుట్టి జీవుల దేహమందలి వివిధ శక్తులు సృష్టికి తోడ్పడుతుంది.
కానీ వీరి సృష్టితో పాటు సృష్టిని భక్షించుట లేక కాల్చివేయుట కూడా నుండు. ఇది ఏకాదశి రుద్రులకి సంబంధించి. కనుకనే శక్తిమయ భౌతిక ప్రపంచములన్నీ ఎప్పటికప్పుడు పుట్టి నశించుతుండును. అందుకే మనకి జీవకణాలు ఎప్పటికప్పుడు పుట్టి కొంత పని చేసి నశించిపోతుంటాయి. దాని స్థానంలో మళ్ళీ కొత్త జీవకణాలు తయారవుతూ ఉంటాయి. ఇదంతా ఏకాదశి రుద్రుల యొక్క ప్రభావంతో. అటుపైన ప్రజాపతుల సృష్టి. వీరు సంఖ్యలై దేహముల యందలి భాగములను వృద్ధి చేసి అటుపైన దేహమున సంఖ్యలు నేర్పి ఉపయోగించు ప్రజ్ఞలై ఉందరు. కబాలాను పాశ్చాత్య శాస్త్రము వీరిని షెఫిరాత్ అందరు. ఈ సెఫిరాత్ గురించి కూడా మనకు వస్తుంది, అందుకని ముందే చదివించాను అది. ఈ కుమారుల గురించే ఇంకొక విశేషం ఏంటంటే, సనక సనందన సనాతనులు సనత్ కుమారునితో విడదీయరాని విధముగా పనిచేయు కుమారులు. ముగ్గురు పేర్లు ఇక్కడ ఇచ్చారు. ఈ ముగ్గురు కలిసి ఎవరితో కలిసి పనిచేస్తుంటారు? సనత్ కుమారుడితో కలిసి పనిచేస్తుంటారు. సనత్ కుమారుడితో కలిసి అని సనత్ కుమారుని విడిగా ఎందుకు పెట్టారు? ఈయన యొక్క పని మరింతగా ఈ భూలోకంతో ఎక్కువ సంబంధంగా ఉంది. అందుకని ఆయన్ని విడదీసి ఆయన చేస్తున్న పని గురించి కొంత వివరంగా మనకు అందించారు. సనత్ కుమారుడు అన్న ఆయన ఏం చేస్తున్నాడు? ఈ నలుగురిలో ఒకళ్ళు అయినటువంటి సనత్ కుమారుడు నలుగురు కుమారులలో అత్యంత ప్రధానుడు. ప్రపంచంలోనే వాస్తవములో ఆధ్యాత్మిక పరంపరలన్నిటినీ ఇతడు పాలించు. జగత్తును పాలించు అంతర్లోక ప్రభుత్వం అని ఒకటి గలదు. అంటే ధ్యాన్ చౌహాని కింగడం అంటాం మనం దాన్ని ఇక్కడ. అలాగే సెఫిరాత్, కబాలాలో సెఫిరాత్. సెఫిరా అనేది సింగులరు, సెఫిరాత్ అంటే ప్లోరల్, బహువచనం అన్నమాట. దానినే గ్రహమునకు చెందిన ఆధ్యాత్మిక గురు పరంపర ఎందరు. అంటే ప్రతి గ్రహానికి ఒక గురు పరంపర, ఒక పీఠ గురు పరంపర ఉంటుంది ఆ గ్రహ పీఠానికి సంబంధించి. గురుగ్రహానికి గురుపీఠ గురు పరంపర, శుక్రగ్రహానికి శుక్రపీఠ గురు పరంపర. అట్లా ఏ గ్రహానికి సంబంధించి ఆ గ్రహం. సనత్ కుమారుడు ఈ పరంపరకు అధిపతి. ఇట్లా ఈ పరంపర ఏదైతే ఉంది ఈ పద్ధతిలో పై నుంచి కింద దాకా ఈ మొత్తానికి ఆయన అధిపతిగా ఉండి పనిచేస్తున్నాడు. ఆధ్యాత్మిక గురు పరంపరకు చెందిన వివిధ గణములనితడు పాలించును. అంతేకాక జగత్తు సేవకులుగా పనిచేయు నిమిత్తము శిక్షణ నొందుటకై జీవులను ఎంపిక చేసుకునుటలో ఈయన పరమ గురువులకు మార్గదర్శకత్వము వహించును. అంటే ఆల్కియోన్, మరి జిడ్డు కృష్ణమూర్తి అని మనం ఏదైతే చెప్పుకుంటున్నాం ఎవరిని గురించో, మరి ఆయనని ఎంపిక చేసుకోవటంలో మరి ఈయన పాత్ర ఉంటుంది. ఇట్లా ఆ ఎంపిక చేసుకుని వాళ్ళకి తగిన శిక్షణనిచ్చి వాళ్ళని ఈ ఈ భూలోక జీవుల యొక్క ఆధ్యాత్మిక అభివృద్ధి పరిపూర్ణతలకి దారి ఏర్పాటు చేయటం, మార్గదర్శకత్వం వహించటం. సనత్ కుమారుని వెలుగు ఈయన ఎక్కడి నుంచి వస్తుంది? ఆయన యొక్క వెలుగు సౌర వ్యవస్థ నుండి మన సూర్యుని ద్వారమునను. సౌర వ్యవస్థ అంటే మొత్తం సూర్యులు ఎంతమంది అయితే ఉన్నారో ఆ సూర్యుల యొక్క మొత్తం వ్యవస్థని సౌర వ్యవస్థ అంటాం. మన సూర్యుడికి సంబంధించిన వ్యవస్థ ఒక్కటే కాదు. ఇక్కడ సౌర వ్యవస్థ అన్న పదం వచ్చినప్పుడు మనలాంటి సూర్యులు, మనకున్న సూర్యుడు ఎవరైతే ఉన్నారో అటువంటి సూర్యులు 12 మంది మనకి తెలిసినంతలో. ఇట్లా ఈ 12 మంది సూర్యులకి ఒక గుంపుగా, మళ్ళీ అలాగా ఎన్నో గుంపులు, వందలు వేల గుంపులు ఉన్నాయి.
వీటన్నిటికి మొత్తానికి వాటన్నిటి నుంచి అత్యంత ఉన్నత స్థాయిలో ఒక ఒక సౌర వ్యవస్థ ఉందా? అక్కడి నుంచి మొత్తం ఈ సూర్యుడు పుట్టుక ఇదంతా జరుగుతుంది. సూర్యుడు యొక్క క్రమాభివృద్ధి ఇదంతా. ఆయన అక్కడి నుంచి పనిచేస్తున్నాడు. అక్కడి నుంచి వెలుగు క్రమక్రమంగా కిందకి దిగి మన సూర్యుని ద్వారమునను శుక్రగ్రహము ద్వారమునను మన భూమిని చేరుకును. ఈ వెలుగు భూమిపై శంబళ అను ప్రదేశముపై పడును. అందుకని మనకి శంబళ అనే ప్రదేశం గురించి చాలా కథలుగా ప్రత్యేకంగా చెప్పుకోవడం జరుగుతుంది. చాలా ప్రాముఖ్యమైన స్థలం అది. అంటే సూక్ష్మంగా ఉండేది, మన భౌతిక చక్షువులకి కనపడేది కాదు. అది ఫలానా చోట ఉందని మనం వెళ్ళి ఎతికితే అక్కడేం కనపడదు. ఇది సూక్ష్మంగా ఉండేది. అవసరమైన వాళ్ళకి అది అంటే ఎవరినైతే వీళ్ళు ఎంపిక చేసుకునే ఈ మొత్తం ఈ సమస్త జీవుల ఆధ్యాత్మిక అభివృద్ధి పరిపూర్ణతలకి ఉపయోగించుకుందాం అనుకున్నారు, వాళ్ళకి అది దర్శనమిస్తూ ఉంటుంది. వాళ్ళకి అక్కడ శిక్షణ ఇవ్వబడుతూ ఉంటుంది. శంబళను ప్రదేశముపై పడు తమ సహస్రార కేంద్రము ద్వారా జగత్తు సేవకు సంసిద్ధులైన వారిని ఈ వెలుగు చేరును. ఈ విధంగా ఈ కుమారులు ఇలాగా పనిచేస్తున్నారు. ఈ కుమారులు నలుగురిలోనూ అంటే మరింత ప్రాధాన్యత అంటే అర్థం ఏంటి? మనకి నేరుగా మనతో సంబంధం ఉండడం వల్ల, భూలోక జీవులతో నేరుగా సంబంధం ఉండడం వల్ల ఆయన చాలా ప్రధానము అన్నట్టుగా మనకు అనిపిస్తుంది. కానీ నలుగురు ఈ మొత్తం సృష్టికే పనిచేస్తున్నారు వాళ్ళు. మిగతా వాళ్ళది పని ఏంటి? సూక్ష్మంగా ఉంది. ఇదేమిటంటే కొంచెం బాహ్యంగా మనకి తెలిసేటట్టుగా ఈయన ఇట్లాగా పనిచేస్తున్నారు అన్నట్టుగా మనకు కనిపిస్తుంది. అందుకని ఈయన ప్రత్యేకంగా సనత కుమారుడు అని ప్రత్యేకంగా చెప్పుకోవడం జరుగుతుంది. అలాగా ఇంకా కుమారాసు గురించి అది అంటే ఇది దేని ప్రభావంతో 4 అంటే సంఖ్య 4 సంఖ్య దాని యొక్క ప్రభావం అది వీళ్ళపై ఏ పని చేయాలో ఆ పని చేయటానికి కావాల్సినటువంటి ప్రేరణ అది కలుగజేస్తుంది. అంటే సంఖ్యాశాస్త్రం సంఖ్యలు అంతగా ప్రాధాన్యత వహిస్తుంది. ముందు ఉన్నవి సంఖ్యలు, ఆ సంఖ్యల యొక్క వైబ్రేషన్స్, తరంగ దైర్ఘ్యం ఏదైతే ఉందో ఆ తరంగ చలనం అది దానికి అనుగుణంగా వీళ్ళు నడవటం జరుగుతుంది. అందుకే ఇదేమన్నారు ఇప్పుడు వీళ్ళు, యాజ్ ద స్ప్రింగ్ ఫ్రమ్ ద 4-fold మిస్టరీ. 4-fold మిస్టరీ 4 మడతలుగా ఉన్నటువంటి రహస్యం ఏదైతే ఉందో, 4 మడతలుగా చేయబడినటువంటి ఆ రహస్యం, దాని ద్వారా వాళ్ళు పనిచేస్తూ ఉన్నారు. 4-fold మిస్టరీ. తర్వాత ఇక్కడ ఏమంటున్నారు? టు మేక్ ద హోల్ క్లియరర్ we have to turn for our illustrations to tenets more familiar to some of our readers, namely the Brahmanical. ఇది ప్రపంచవ్యాప్తంగా మరి చదువుతున్నారు ఈ గ్రంథాన్ని. దీంట్లో ఉన్న సిద్ధాంతాలు, సూత్రాలు వీటిని ఇవి ఈ ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రజల్లో ఈ విషయాలు చాలా దగ్గరగా తెలిసిన వాళ్ళు, ఆల్రెడీ ఈ విషయాలకి సంబంధించి దాని యొక్క అనుభూతి చెందిన వాళ్ళు ప్రధానంగా ఎవరంటే బ్రాహ్మణులు. బ్రాహ్మణులు అంటే అర్థం ఏంటి? బ్రహ్మజ్ఞానం, నిరంతరము బ్రహ్మ గురించి
సృష్టికర్త గురించి ఆలోచించడం అంటే ఈ సృష్టి గురించి ఆలోచించడం. ఈ సృష్టికి సృష్టికర్తకు ఉన్న సంబంధం ఏంటి? దాంతో ఏమైంది? సృష్టే సృష్టికర్తగా ఉన్నాడు. సృష్టికర్తే సృష్టిగా ఇక్కడ ఉన్నాడు అన్న విషయము అర్థమైంది. ఇట్లా ఆ విధమైనటువంటి అవగాహనతో నిరంతరము బ్రహ్మ భావనలో అనుభూతి చెందుతూ ఇక్కడ జీవితాన్ని గడుపుతున్న వాళ్ళు బ్రాహ్మణులు. వాళ్ళకి ఇవన్నీ కూడా బాగా పరిచయం ఉన్న విషయాలే. ఇప్పుడు ఇవి కొత్తగా ఇవి చెప్తున్నట్టుగా వాళ్ళకుండదు. మనకుండొచ్చు మిగతా వాళ్ళకి. ఆ బ్రాహ్మణుల గురించి బ్రాహ్మణాస్ వేద దర్శనం పేజ్ 5. అంటే మనం ఇక్కడ విషయాలు రకరకాల ఆ గ్రంథంలో నుంచి కొంచెం, ఈ గ్రంథంలో నుంచి కొంచెం అన్ని ముక్కలుగా చెప్పుకుంటున్నట్టుగా ఉంది గాని అంతా కలిపి ఒకదానికి సంబంధించిందే. మనం తాను అంతా దేనికి సంబంధించింది? తానుకి సంబంధించింది, తనకు సంబంధించింది. తాను అంటే మనం షాపులో వస్త్రాలు అమ్మే ఈ బట్టలు అమ్మే షాపుల్లో 100 మీటర్ల తాను ఒకటి ఉంటుంది పెద్దది. ఒక్కొక్కళ్ళు వచ్చి 2 మీటర్లు, 3 మీటర్లు అలాగా తీసుకుని వెళ్ళిపోతారు. అలా ముక్కలుగా అయిపోతుంది అది. ఏ ముక్కకు ఆ ముక్క ఎవరో ఒకళ్ళు వాళ్ళు తీసుకువెళ్ళి దానికి చొక్కా కుట్టించుకోవడం అది చేస్తారు. అట్లా ఒకే తాను 100 చొక్కాలుగా ఇక్కడ 100 మంది ధరించి తిరుగుతూ ఉన్నారు ఈ భూలోకంలో. కానీ ఎక్కడిదది? ఒకే తాను. అట్లా ఒకడే 100 రూపాలుగా ఇక్కడ అంటే అనేక రూపాలుగా ఇక్కడ తిరుగుతూ ఉన్నాడు అన్నదానికి ఉదాహరణ. కాబట్టి అట్లా ఈ ముక్కలు అనుకున్నా గాని, ఈ ముక్కలు ఎక్కడివి? మొత్తానికి సంబంధించిన వాడు ఎవడున్నాడో వాడి గురించి, వాడు ఎన్ని రకాలుగా ఇక్కడ తిరుగుతున్నాడో అది మనం చెప్పుకోవడానికి ఇక్కడ ఇట్లాగా చెప్పుకుంటూ ఉన్నాము. రకరకాలుగా. అక్కడికెళ్తే ఎలా ఉంటుందిది? ఇక్కడైతే ఎలాగుంటుంది? ఒకడే. ఇట్లా 5. అంటే బ్రాహ్మణికల్ అని ఇక్కడ మాట ఇచ్చారు కదా! టు సమ్ ఆఫ్ అవర్ రీడర్స్ ఇప్పుడు దీంట్లో చెప్పబడుతున్నటువంటి టెనెట్స్ ఏవైతే ఉన్నాయో, సిద్ధాంతాలు గాని, సూత్రాలు గాని, ఇవి చాలా పరిచయమైనవే. కొత్తగా మనం ఏదన్నా ఎవరి గురించైనా చెప్పుకుంటున్నప్పుడు ఆయన నాకు చాలా తెలుసండి చాలా కాలం నుంచి అని అంటాం మనం చూడండి. ఇక్కడ ఈ చెప్పేవాడేంటి? ఇది కొత్తగా చెప్తున్నట్టుగా అనుకుంటున్నాడు వాడు. ఇతనికి ఒక ఆయన గురించి ఇట్లా అండి ఆయన చాలా ఇది, అది, ఇది అని ఆయన గురించి వివరిస్తున్నాడు. ఆ వినేవాడేంటి? ఓహ్! ఆయన నాకు తెలుసండి అని అన్నట్టుగా ఈ బ్రాహ్మణులకి ఈ విషయాలు చాలా ఫెమిలియర్. అంటే అంతకు ముందే తెలుసు వాళ్ళకి అవన్నీ. ఎవరు వాళ్ళు? అంటే దీంట్లో మనకి వేదాల్లో ఏమిటంటే 3 భాగాలు చేశారు. 4 శాఖలున్నాయి. వేద వాంగ్మయానికి 4 శాఖలుగా 4 భాగాలు చేశారు. దాన్ని అర్థం చేసుకోవడం కోసం. మంత్ర భాగం, బ్రాహ్మణములు, ఆరణ్యకములు, ఉపనిషత్తులు. ఇట్లా 4 భాగాలు చేశారన్నమాట. ఒక వేదంలోనే ఒక మంత్రాన్ని మనం అర్థం చేసుకోవాలి అంటే ఋగ్వేదం గాని, యజుర్వేదం గాని, సామవేదం గాని ఈ 4 భాగాలుగా ఉన్నటువంటి దాంతో ఒక్కొక్కటి ఎట్లాగా అది తెలియదు. దాంట్లో ఉన్న విషయాన్ని ఏ కోణంలో నుంచి చూపిస్తూ మనకు విషయం చెప్తుందో అది వీటి ద్వారా తెలుస్తుందన్నమాట మనకి. బ్రాహ్మణములు ఏంటి? మంత్రముల యొక్క అర్థ వివరణలతో పాటు బహు విధములైన వాటి ప్రయోగములను వివరించు భాగములు.
బ్రహ్మాండము అనగా విస్తరించుట లేక వివరించుట అని అర్థం. ఆ కారణమున ఈ భాగములకు బ్రాహ్మణములు అని పేరు వచ్చింది. ఈ వివరణ మంచి కౌశలంతో చేయగల వానిని బ్రాహ్మణుడు అందు. బ్రహ్మకి సంబంధించిన విషయం పూర్తిగా అవగాహన వివరించగలిగిన వాడు. అంటే తను అనుభూతి కలిగితేనేగా వివరించటం. ఒకడు ఒక విషయాన్ని వివరిస్తున్నాడంటే ముందు ఆ విషయం తనది చేసుకున్నాక, అంటే తను అనుభూతి పొందిన తర్వాత ఒక భోజన పదార్థం ఉంది. ఒక పదార్థం అది చాలా రుచిగా ఉందండి అని ఎట్లా చెప్తాడు? తిన్న తర్వాత కదా! అక్కడ విస్తట్లో వడ్డించి ఉంది. ఒక బా ఒక కూరో లేకపోతే ఒక స్వీటో ఏదో ఒక పదార్థం. అది దాన్ని చూస్తూ ఇది భలే ఉంటుందండి అని అనడుగా. ఎప్పుడంటాడది? దాన్ని తీసుకొని నోట్లో నాలుక మీద పెట్టుకొని అది తిన్న తర్వాత చాలా రుచిగా ఉందండి అని దాని గురించి వివరిస్తాడా అప్పుడు? దాని రుచిని వివరించాలి అంటే వాడు తినాలి. అనుభూతి చెందాలి. అట్లాగే ఇవన్నీ బ్రహ్మ గురించి వివరిస్తున్నాడు అంటే ఆ బ్రహ్మానుభూతిని పొందాడు. అందువల్ల వాడినేమన్నారు? బ్రాహ్మణుడు అన్నారు. బ్రాహ్మణుడు అంటే బ్రహ్మానందానుభూతిని పొందినవాడు. అంతేగాని అంటే మనకేంటంటే మనకు 4 వర్ణాలుగా ఇచ్చారివి. 4 బ్రాహ్మణులు, క్షత్రియులు, వైశ్యులు, శూద్రులు. ఈ విభాగం ఎట్లాగొచ్చింది? చేస్తున్న పనిని బట్టి, వాళ్ళ యొక్క స్వభావాన్ని బట్టి. వాడెక్కడైనా ఉండొచ్చు. ప్రపంచంలో ఏ దేశంలోనైనా, ఎక్కడైనా, అడవిలోనైనా, నగరాల్లోనైనా ఎక్కడైనా ఉండొచ్చు వాడు. అంతేగాని దానికి మనం ఏం చేసాం మళ్ళీ కులాల పేరు పెట్టుకున్నాం. అక్కడ వర్ణాలేంటి? ఇప్పుడు నేను డ్రాఫ్ట్స్‌మెన్. డ్రాఫ్ట్స్‌మెన్‌గా ఉద్యోగం చేశాను. నన్ను డ్రాఫ్ట్స్‌మెన్ అంటారు. ఉద్యోగం ఆఫీసులో. రాఘవరావు అని పిలవరు. హెడ్ డ్రాఫ్ట్స్‌మెన్. చివరగా నేను పనిచేసింది హెడ్ డ్రాఫ్ట్స్‌మెన్. హెచ్‌డి గారు అని అంటారు. రాఘవరావు గారు అని పిలవరు ఆఫీసులో. నా పోస్ట్ పేరేదో ఉందో అది పిలుస్తూ ఉంటారు హెచ్‌డి గారు అని. హెడ్ డ్రాఫ్ట్స్‌మెన్ అని. ఇప్పుడు నాకు పిల్లలున్నారు. మరి ఆ పిల్లల్ని కూడా హెడ్ డ్రాఫ్ట్స్‌మెన్ అని పిలుస్తారా పిల్లల్ని? లేదు కదా! వాళ్ళేదో వాళ్ళకు పేరుతో వాళ్ళు పిలుస్తారు. వాళ్ళు ఇంకేదైనా ఉద్యోగం చేస్తున్నారనుకోండి. ఆ ఉద్యోగం పేరుతో పిలుస్తారు. ఉద్యోగం లేకపోతే మామూలుగా పెట్టిన పేరుతో పిలుస్తుంటారు. అట్లా మనం ఏం చేసుకున్నామంటే, ఇవి స్వభావాన్ని అనుసరించి చేసిన వర్గీకరణ ఇది. దాన్నేం చేసాము, మనం కులాలకి పెట్టుకున్నాం. కులంగా పెట్టుకున్నాం మంచిదే అది. ఎందుకంటే ఈ కులాలు ఎందుకు పనికొస్తాయి? సంబంధ బాంధవ్యాలకి. సంకరమైపోకుండా ఒకే కులానికి సంబంధించిన వాళ్ళు ఆ సంబంధ బాంధవ్యాలతో అలాగా విస్తరించటం. అందుకని అలా కులాలు పెట్టుకున్నాం. బ్రాహ్మణ కులం అని పెట్టుకున్నాం. వైశ్య కులమని, క్షత్రియ కులమని, శూద్రుల్లో రకరకాల కులాలు ఇవి పెట్టుకున్నాం మనం. ఆ కులాల్లో పుట్టిన వాడు ఎవరైతే ఉన్నారో వాడిని ఆ కులం పేరుతోనే పిలుస్తున్నాం మనం. అంతవరకు బ్రాహ్మణ కులంలో తండ్రి బ్రాహ్మణుడు, కొడుకు కూడా పుట్టిన వాడిని కూడా బ్రాహ్మణుడు అని పిలుస్తున్నాం మనం. అక్కడ విభాగం వేరు. దాన్ని తెచ్చి మనం ఇక్కడ పెట్టుకుంటే గందరగోళం అవుతుంది. మనకి ఇక్కడ చెప్పుకుంటున్న విభాగం ఇది స్వభావాన్ని అనుసరించి, అతని యొక్క మనోవికాసాన్ని అనుసరించి, అతని నిరంతరం ఏం చేస్తున్నాడు అన్న దాని మీద ఆధారపడి ఈ విభాగం వచ్చింది. ఇప్పుడు మనం పెట్టుకున్న కులాల్లోకి సంబంధించి నిమ్న కులాల వాళ్ళున్నారు. మాల, మాదిగ అని తక్కువ జాతి అని అంటుంటాం మనం. ఆ తక్కువ జాతి వాళ్ళు కూడా వాళ్ళల్లో మరి నిరంతరము బ్రహ్మ గురించి ఆలోచిస్తా ఉంటారు. వాడిని బ్రాహ్మణుడే అనాలి మరి మనం. అందుకే భక్తులు ఎక్కువ మంది ఎక్కడి నుంచి వచ్చారు? యమన జాతుల్లో నుంచి వచ్చారు. ఎందుకంటే ఈ విభాగం మీరు చేసుకున్నది, మా విభాగం ఇది అని చెప్పడం కోసం తక్కువ స్థాయిలో ఉన్న తుకారాం. మరి భక్తులు ఎవరిని తీసుకున్నా గాని
పాండురంగ భక్తులు ఎంతో మంది ఉన్నారు. కనకదాసు అని ఇక్కడ ఉన్నాడు కర్ణాటకలో. ఇట్లా భక్తులు అనేటప్పటికల్లా వాళ్ళు తక్కువ జాతికి నుంచే వచ్చిన వాళ్ళు ఉన్నారు. అంటే మనం ఇక్కడ పొరపాటు పడకుండా, ఇది మన కులానికి సంబంధించింది కాదు, ఇది వర్ణాలకి సంబంధించింది అని చెప్పడం కోసం. కాబట్టి ఇప్పుడు ఈ అంటే బ్రహ్మ గురించి, బ్రహ్మ అంటే అర్థం ఏంటి? బ్రహ్మణము అనగా విస్తరించుట లేక వివరించుట అని అర్థం. అంటే బ్రహ్మ అంటే ఏంటి? విస్తరించటం. అంతకుముందు ఏమీ లేదు, దాని నుంచి ఇలాగ మొత్తం సృష్టిగా ఇలాగ విస్తరింపబడింది. అందుకని ఆయన బ్రహ్మ అన్నారు. ఆయన గురించిన వివరాలు అంటే ఆ సృష్టి గురించిన వివరాలు ఎవరైతే చెప్తుంటారో, ఎవరైతే దాని గురించి ఆలోచిస్తుంటారో వాళ్ళని ఏమంటాము? బ్రాహ్మణుడు అంటాం. బ్రహ్మ అనగా తనకు తాను సృష్టించుకొనగలిగిన బ్రహ్మాండ ప్రజ్ఞ. దీనిని తెలుసుకుని వివరించగలవాడు బ్రాహ్మణుడు. తెలుసుకుని అంటే అక్కడ విస్తట్లో ఉన్న పదార్థాన్ని, ఆహార పదార్థాన్ని నాలుక మీద పెట్టుకొని తిని అప్పుడు దాని రుచిని వివరించేవాడు. అట్లాగా ఆ బ్రహ్మ యొక్క ప్రజ్ఞని అనుభూతి చెంది దానిని వివరించేవాడు బ్రాహ్మణుడు. వాళ్ళకి ఈ టెనెట్స్ ఇవన్నీ పరిచయమైన కొత్తవేం లేదు అని ఒక మాట ఇక్కడ చెప్పారు. అంటే ఇది ఫస్ట్ టైం మీకు అందిస్తున్నాం చూసుకోండి అన్నట్టుగా కాకుండా, ఇవి తెలిసిన వాళ్ళు ఉన్నారు ఆల్రెడీ. వాళ్ళని బ్రాహ్మణికల్ అని అంటాం, బ్రాహ్మణులు అని అంటాం వాళ్ళని. దీని గురించి, ఈ సమస్త సృష్టి విషయాల గురించి తెలిసిన వాళ్ళు ఉన్నారు ఆల్రెడీ. పరిచయమైన వాళ్ళు ఉన్నారు. ఈ బ్రహ్మతో అనుభూతి చెందిన వాళ్ళు, బ్రహ్మానుభూతిని పొందిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళకి ఇవి తెలిసిన విషయాలే, కొత్తగా చెప్పడం లేదు అన్నట్టుగా చెప్పారు. ఓకే. అకార్డింగ్ టు మను, Hiranyagarbha is Brahma, the first male formed by the undiscernible causeless cause, in a golden egg resplendent as the sun, as states the Hindu classical dictionary. ఈ సృష్టి ఎలాగా వచ్చిందన్నదానికి మనువులు, మనకి ఈ మన్వంతరాలు ఉన్నాయి కదా, దీనికి సంబంధించి 14 మనువులు. అంటే ఒక్కొక్క మనువు ఒక మహాయుగం, 71 మహాయుగాలు ఒక మనువు పరిపాలనా కాలం. అట్లా 14 మనువులది చూస్తే, అంతర్దశలు కూడా తీసుకుంటే మొత్తం లెక్కేస్తే 1000 మహాయుగాలు అవుతాయి. 1000 మహాయుగాలు బ్రహ్మకి ఒక పగలు, ఒక రాత్రి, అంతే. మళ్ళా ఒక రాత్రి. ఇట్లా ఇప్పుడు మనువులు, ఇప్పుడు వైవస్వత మనువు ప్రస్తుతము ఆయన యొక్క ఆధ్వర్యంలో ఇది నడుస్తుంది ప్రస్తుతం. ఇప్పుడు వాళ్ళు చెప్తున్న ఏంటంటే, హిరణ్యగర్భ ఈజ్ బ్రహ్మ, ద ఫస్ట్ మేల్ formed by the undiscernible డిసర్నల్ అంటే తెలుసుకోవటం, కనుగోవటం. మనకి తెలిసిన ఏదైనా కానీ తెలిసిన విషయాన్ని డిసర్నల్ అంటాం. అన్డిసర్నబుల్ అంటే వివేకం లేని, తెలివి లేని, అంటే సరైన స్పష్టత లేని, తెలుసుకునలేని. అన్డిసర్నబుల్ కాజ్లెస్ కాజ్ అంటే ఆ కారణం ఏదైతే ఉందో, కారణాలకి కారణమైనటువంటిది, మొత్తం అన్ని కారణాలకి కారణమైనది. ఇక దానికి తనకు తనే, దానికి ఇక కారణం అన్నది లేదు. కారణాలు లేని, కారణం లేని, కారణాలకి కారణమైనటువంటిది. మనందరికీ
మొత్తం ఈ సమస్త సృష్టికి ప్రతి చోట కాజ్ అండ్ ఎఫెక్ట్. మొదటగా కాజ్, దాని యొక్క వ్యక్త రూపము ఎఫెక్ట్. మరలా ఎఫెక్ట్ కాజుగా మారి మరలా ఇంకొక ఎఫెక్ట్‌ని అది సృష్టించడం. మళ్ళా ఆ ఎఫెక్ట్ కాజుగా మారటం, కాజ్ ఎఫెక్ట్ అవటం. ఇట్లాగా కాజ్ ఎఫెక్ట్. ప్రతిదానికి ఒక ఎఫెక్ట్, ప్రతి ఎఫెక్ట్‌కి ఒక కాజ్. ఇట్లాగా కారణాలు మనకి కనిపిస్తున్నాయి మొత్తానికి సంబంధించి. ఒక చోటకి వెళ్ళాక అక్కడ అది ఈ మొత్తానికి కారణంగా అది అక్కడ నిలబడి ఉంది. ఈ సమస్తానికి కారణంగా అక్కడ నిలబడి ఉంది. కానీ దానికి కారణం మరి లేదింకా. తనకు తనే కారణము, తనకు తనే కార్యము అన్నట్టుగా అక్కడ ఆగిపోయింది. అది. ఈ మొత్తానికి సంబంధించిన వాడు ఎవరైతే ఉన్నారో వాడి పరిస్థితి అది. తనకు తనే. అటువంటి కాజ్‌లెస్ కాజ్, అన్‌డిసర్నబుల్. మనకి ఏమాత్రము ఊహకి అందేది కాదది. మన ఊహకి అందాలి అంటే మన యొక్క వికాసాన్ని అనుసరించి ఆ దైవానుభూతిలోకి వెళ్ళినప్పుడు అది అప్పుడు కూడా అందటానికి కష్టమవుతుంది. ఎందుకంటే చూసేది కాదు, చూడబడేది కాదది. దాన్ని చూడాలి అంటే మనం చూసేవాడంగా యువతలగుండాలి. యువతల ఉన్నామంటే మళ్ళీ కాజు ఎఫెక్ట్‌లోకెళ్ళిపోతాం. కాబట్టి మనకి ఆ కాజులెస్ కాజ్ ఏదైతే ఉందో దాన్ని అనుభూతి చెందటమే గాని, దాన్ని చూడటం అనేది వీలయ్యేది కాదు. అటువంటిది. అందుకే తెలియరానిది. తెలుసుకొనలేనిది. తెలుసుకొనలేనిదంటే అర్థమేంటి? మనం విడిగా ఉండం అక్కడ. అది. ఏదైనా తెలుసుకోవాలి అంటే వినేవాళ్ళంగా బయటగా ఉండాలి మనం. వేరేగా. వేరేగా మనం ఉంటే ఆ తెలియబడేది తెలుస్తూ ఉంటుంది. అక్కడ వేరేగా ఉండటానికి లేదిక. ఉన్నది ఒకటే. దాంతో ఇంక మనం ప్రత్యేకంగా నదులు సముద్రంలో కలిసింది. నది సముద్రంలో కలిసింది. ఏది నది ఎక్కడ? సముద్రంలో ఎక్కడుంది? గంగా నది ఉందా సముద్రంలో? కృష్ణా నది, గోదావరి నది. ఇది గోదావరి నదండి అని చెప్పడానికి ఉందా అక్కడ మన సముద్రంలో? ఇది అడయారు ఎళ్ళామనుకోండి. ఇది అడయారు నదండి. ఎందుకంటే మనకి మన ఈ అడయారు ఈ క్యాంపసు కరెక్ట్‌గా ఈశాన్య మూలలో ఈ నది వెళ్లి సముద్రంలో కలుస్తుంది. అడయారు నది వెళ్లి సముద్రంలో కలుస్తుంది. కలిసిన తర్వాత ఇది అడయారు నదండి ఇదిగో ఇది అని సముద్రం లోపలికెళ్ళి మనం చెప్పగలమా? అట్లా ఉంటుందన్నమాట. అందుకని తెలుసుకొనలేనిని అని అంటారు. మరి తెలుసుకొనలేనిదంటే లేదని గదా అక్కడ. మరి లేకుండా ఉందా? కలిసిపోయింది దాంట్లో. అన్‌డిజర్నబుల్, కాజ్‌లెస్ కాజ్ ఇన్ ఎ గోల్డెన్ ఎగ్. బ్రహ్మనేమన్నాము హిరణ్య గర్భ. ఏదైనా గాని పుట్టాలి అంటే ఏం గావాలి? అండము గావాలి. గుడ్డు అన్నట్టుగా. ఇది బంగారు గుడ్డుగా ఈయన్ని చెప్తున్నాం బ్రహ్మని. అంటే బ్రహ్మ నుంచి సమస్తము ఉద్భవించింది గాబట్టి, ఆయన గుడ్డుగా మనం చెప్పుకుంటున్నాం. హిరణ్య గర్భుడు అని. దాన్నే గోల్డెన్ ఎగ్ రెస్ప్లెండెంట్ యాస్ ద సన్. ఎట్లాగొచ్చిందది? ప్రకాశవంతంగా, కాంతివంతముగా ప్రకాశిస్తూ ఆ గోల్డెన్ ఎగ్‌గా అంటే ఒక సూర్యుడుగా అది వ్యక్తమైంది. అవ్యక్తం నుంచి సూర్యుడుగా ఆ గుడ్డు నుండి ఆ గ్రుడ్డు సూర్యుడిగా వ్యక్తమైంది. మనం గ్రుడ్డు నుంచి మనకు ఉదాహరణ ఏంటంటే మనకు తెలియాలి అంటే కోడిపిల్ల ఎక్కడి నుంచి వచ్చింది? కోడిగుడ్డు నుంచి. గ్రుడ్డు నుంచి పిల్ల వచ్చింది. కోడిపిల్ల. ఆ పద్ధతిలో ఈ సృష్టి గూడా అట్లాగా గ్రుడ్డు నుండి ఈ సృష్టి ఇలా వ్యక్తమైంది. దానికి భావ ప్రకాశంలో
16వ పేజీ. అండము అంటే గోల్డెన్ ఎగ్ అని వచ్చింది కదా, అదేంటి అంటే పెట్ట నుండి గుడ్డు పుట్టినట్టు భగవంతుని నుండి వాని రూపమునకు సంబంధించిన అండము పుట్టును. ముందు గుడ్డు పుట్టింది కదా, కోడి ఏం చేసింది? గుడ్డును పెట్టింది. గుడ్డును పెట్టడంలో విశేషం ఏంటి? తన రూపమే ఉండేటట్టుగా దాంట్లో. ఆ గుడ్డులో నుంచి ఇంకొక పక్షి రాదు కదా, కోడే వస్తుంది. కోడి గుడ్డు నుంచి కోడే వస్తుంది. ఏ పక్షి గుడ్డు నుంచి ఆ పక్షి ఆకారంతో ఉన్నటువంటి పక్షే బయటకు వస్తుంది. అట్లాగా తన రూపం భగవంతుడు ఎట్లా అయింది? వాని రూపమునకు సంబంధించిన అండము పుట్టును. దాన్నే మనం బ్రహ్మ, దాన్నే హిరణ్య గర్భ అని అంటున్నాం. ఆయనది కాబట్టి ఇది హిరణ్యము అంటే బంగారం, బంగారు వర్ణము అన్నట్టుగా, అంటే అత్యంత విలువైనది అన్నట్టుగా. మనం మొత్తానికి సంబంధించింది కాబట్టి అది భగవంతుని నుండి వాని రూపమునకు సంబంధించిన అండము పుట్టును. దాని యందు వివిధ స్థితులలో సమస్త సృష్టియు జన్మించి క్రమ ప్రవర్ధమానమై తనకు ప్రతిబింబముగా పరిణామము చెందుచు తన సమగ్రత్వమునందు లీనమవుతుంది. వాళ్ళ చివరికి ఏమవుతుంది? పూర్తిగా పరిపూర్ణ స్థితికి వచ్చి తనతో లీనమైపోవడం. పరిపూర్ణ స్థితి అంటే తనతో లీనమైపోయినట్టుగా. ఇట్లు పరిణామము చెందు మొత్తమును విరాట్ అందరు. అతని విరాట్ విగ్రహమునందు జరిగినది, జరుగబోవున్నది, జరుగుచున్నది అని 3 విభాగములు నిలబడి ఉండును. అంటే భూత, భవిష్యత్, వర్తమానాలు. వాస్తవంగా కాలానికి ఏమి లేదు. కానీ ఈ మాదిరిగా వచ్చేటప్పుడు కల్లా భూత, భవిష్యత్, వర్తమానం అని 3 కాలాలుగా మనకి విభాగం వస్తుంది. అతని విరాట్ విగ్రహమునందు జరిగినది, జరగబోవున్నది, జరుగుచున్నదని 3 విభాగములు నిలబడి ఉండును. విగ్రహము అనగా విరాట్ విగ్రహం అంటున్నాం కదా, విశేషముగా గ్రహింపబడినది లేక నామరూపాత్మకమైన నిర్వచనమునకు అందునది అని అర్థం. విగ్రహముగా మనం పెట్టుకున్నామంటే ఏంటి? మనకు అందుటానికి వీలుగా, అందుకోవటానికి వీలుగా, నామ రూపాత్మకంగా దాన్ని పెట్టుకునే నిర్వచనానికి అందేటట్టుగా, విషయం మనం గ్రహించడానికి, తేలిక చేసుకోవటానికి ఈ విగ్రహం అలా ఉపయోగపడుతుంది మనకి. అందుకని విగ్రహారాధన మనకి ఇచ్చారు. విగ్రహారాధన లేకపోతే సింబల్స్, సంకేతానికి సంబంధించినవి, చిహ్నాలు. ఇప్పుడు చుక్క, ఆ చుట్టూ ఒక వృత్తము, అది సంకేతం. అదే మనకి విగ్రహ రూపంలో ఇక్కడ ఇచ్చారు. విగ్రహమైన, సంకేతమైన ఇదంతా దేనికి ఇవ్వబడింది? వాటి ద్వారా సమస్తమందు లీనమవటానికి. ఇప్పుడు ఈ సముద్రం ఎందుకు ఇవ్వబడింది? ఈ నదులన్నీ మరి కలవటానికి ఏదో ఒకటి కావాలి కదా. ఎక్కడ కలవాలి? లేకపోతే సముద్రం లేకపోతే ఈ నదులు ఎక్కడ కలవాలి? అందుకని సముద్రం ఏర్పరచబడింది. నదుల కన్నా ముందే సముద్రం ఏర్పాటు చేయబడింది. ఆ సముద్రంలో వెళ్ళి ఈ నదులన్నీ కలుస్తున్నాయి. అట్లాగే మనం సముద్రం ఏమవుతుంది? కలవటానికి ఒక నిమిత్తంగా అక్కడ ఉంది. వాస్తవంగా అది కాదు కదా. దైవము సముద్రం కాదు కదా. కానీ ఆ దైవము అనే దానికి ప్రతీకగా ఆ సముద్రం అక్కడ నిలబడి ఉంది. అందువల్ల ఈ నదులన్నీ వెళ్ళి సముద్రంలో కలుస్తున్నాయి. కలుస్తున్నాయి అంటే తద్వారా ఆ దైవంలో కలిసినట్టుగా, ఆ దైవానుభూతిలోకి వెళ్ళినట్టుగా. అట్లాగే మనకి ఈ సంకేతాలు గాని, ఈ విగ్రహాలు గాని, ఇవి ఏం చేస్తాయి? వాటి ద్వారా మనం అసలైన దైవం ఏదైతే ఉందో దాంట్లోకి వెళ్ళడానికి, ప్రవేశించడానికి వీలవుతుంది. అందుకని విశేషంగా గ్రహించబడినదే అని విగ్రహానికి డెఫినేషన్. ఈ విగ్రహమునందు భాగంలో ఉన్న ప్రజ్ఞలకు భూత, భవిష్యత్, వర్తమాన రూపమైన కాలములు. మొత్తము రూపము గల భగవానునకు కాలము వర్తింపదు.
అతడు దానికి అతీతుడై వర్తించు. భగవంతుడికి కూడా కాలం ఉంది అంటే మళ్ళీ ఆయన మనతో సమానం అయిపోతాడు. ఈ సృష్టితో సమానం అయిపోతాడు. ఈ భౌతిక సృష్టి అంటే ఇవాళ నుండి రేపు కనుమరుగయ్యేది. ఎప్పటికప్పుడు మార్పులకి గురయ్యేది. అందువల్ల ఆయనకి మాత్రం కాలం లేదు. కాలమున్న నిరంతరత్వం చెందిన కాలం ఉంటుంది. నిరంతరత్వం చెందిన దేశము ఉంటుంది. ఈ అండము కేవలము కోడిగుడ్డు వలె ఉండక ఒక మొగ్గగా పొరలుగా పువ్వుల రేకుల వలె విచ్చుకొనుచుండును. విచ్చుకొనుచున్న రేఖలు కాలమునందు విడిపోవచుండగా లోపల నుండి అనేక పొరలు ఉద్భవించుచుండును. కుబుసము విడిచిన పామునకు మరలా కుబుసం ఏర్పడుచుండును గదా. చిగుళ్ళ నుండి విచ్చుకొనుచున్న యాకుల నడుమ మరలా చిగుళ్ళు పొటమరించును గదా. దీని విశేషం మనం వచ్చే సోమవారం నాడు ఇంకో కొంత చెప్పుకున్నాం. చెప్పుకొని ఈ సీక్రెట్ డాక్టర్లో ఉన్న ఆ కామెంటరీని మనం వివరించుకుందాం. ఇవన్నీ ఇట్లాగా ముక్కలుగా అన్నట్టుగా ఉన్నాయి మనకి. ఇదంతా ఒకదాని యొక్క వివరణ. అంటే ఒక తానుకి సంబంధించిన అనేక రకాలుగా మారినటువంటి అనేక రకాల చొక్కాలు కుట్టించుకుని తొడుక్కుని తిరుగుతున్నటువంటి ఆ వస్త్రం ఏదైతే ఉందో, ఒక తానుగా ఉన్న వస్త్రము రకరకాలుగా ఎలాగైతే అయిపోయిందో అట్లాగా ఈ మొత్తం సృష్టికి సంబంధించి ఇంత అనేకత్వానికి కారణమైనటువంటి ఒకే ఒకటి ఏదైందో అది ఇన్నిగా అయింది అని చెప్పడం కోసం ఇలాగా ముక్కలుగా మనం చెప్పుకుంటున్నాం. ఏది చెప్పుకున్నా కానీ ఆయనతో అలాగా సంబంధం. ఓకే, మరలా సోమవారం నడుపుతాం. స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతాం న్యాయేణ మార్గేణ మహీం మహిషాః గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం. లోకాః సమస్తాః సుఖినో భవంతు. లోకాః సమస్తాః సుఖినో భవంతు. లోకాః సమస్తాః సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి. అంటే ఇవన్నీ పుస్తకాలన్నీ మా దగ్గర లేవు. ఇవన్నీ మాకు ఎలా తెలుస్తాయి? మీ దగ్గర అంటే పుస్తకాలు పెట్టుకుని వాటిల్లో ఉన్నాయని చదువుకుంటూ వెళ్ళిపోతున్నారు అని అనిపించవచ్చు. కానీ ఇక్కడ జరుగుతున్నది ఏంటి? వినడం. వినడం ద్వారా ఏం జరుగుతుంది? ముద్ర పడిపోతూ ఉంటుంది మనసులో. అంటే మనసులో ముద్ర పడిపోవటం అంటే మనకు ఆల్రెడీ ఇవన్నీ ఉన్నాయి అక్కడ. ఉన్నాయి నెమ్మదిగా మేల్కొంటూ ఉంటాయి క్రమక్రమంగా. ఓకే, వాసుదేవ.